వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. ఎప్పుడూ బుర్ర హీట్ ఎక్కించే వార్తలైనా అప్పుడప్పుడు కాసింత కూల్ అవ్వాలి కదా. పొలిటికల్ లీడర్లు మనతో ఎలా కబడ్డీ ఆడేసుకుంటున్నారో తెలుసుకోవాలి కదా. అది చూపిద్దామనేనండి మా ప్రయత్నం. ఏమన్నా అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి. అందుకే చెప్తున్నా, మన నాయకుల కోతలు, పంచులు, డైలాగులతో సరదాగా చేసిన ప్రోగ్రాం అండి ఇది. ఎవరు భుజాలు దౌడుకోబాకండి. ఇక ఈ వారం తమాషాలేంటో చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూసేద్దాం. రెడ్ బుక్ మీద అంబటి సెటైర్లు. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవి గారి సినిమాలు పుప్పు అన్నారంట. చంద్రబాబు ప్రయోగించే మంత్రం అదే అన్న కేతిరెడ్డి. అశ్వత్థామ కుంజరహ, అదే చంద్రబాబు చేసేది. ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే ఫార్ములా కనిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. కేటీఆర్ కు కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటి నుంచి సైకోరామని ఫిక్స్ అయిపోతుంది. అంతా బీఆర్ఎస్ఏ చేసింది అన్న పిసిసి ప్రెసిడెంట్. వాళ్ళు మీకేం చల్లనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇది చెల్లగాక చెల్లదు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని అలిగిన రాజేష్. ఈ మధ్య అయితే మరీను రోజుకు 2-3 సార్లైనా నా మనోభావాలు దెబ్బతింటున్నాయన్నా. రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్న వారిని ఏం చేస్తారు, ఆ బుక్లో పేర్లు రాసింది ఎవరు, పేర్లు ఉన్న వారిని ఎలా తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఆ రెడ్ బుక్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతుండేది ఎవరు అని తెలుసుకోవాలంటే అంబటి రాంబాబు సార్ని అడగాల్సిందే. సార్ నమస్తే. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన. కూటమి పరిపాలన. అవును కాదా? కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఏమి కాదా? కాదు. మరి ఎవరి పరిపాలన? ఇది ఎవరి పరిపాలన? ఏంది సార్ మీరు నాకేమన్నా జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడుతున్నారా ఏందా? నా దగ్గరుండి ఆన్సర్లు అన్నీ అయిపోయినాయి. ఇది ఎవరి పరిపాలన మీరే చెప్పండి సార్. రెడ్ బుక్ పరిపాలన. అదేదో ముందే చెప్పొచ్చు కదా సార్. ఎవరైనా రెడ్ బుక్ ఆధార్ ఎవరు సార్? నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. సార్ అది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నారు సార్ మీరు ఇవాళ. ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు, కూటమి అంతా కలిసి మోస్తున్నారు. ఎవరెవరు మోస్తున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. ఇంతకీ ఏముంటుంది సార్ ఆ రెడ్ బుక్లో? రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. అవునా? మీ పేర్లు కూడా ఉన్నాయా సార్? మా పేర్లు ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఇంకా పోనీ మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఎవరినైనా ఉన్నాయా ఏందా? ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు సార్? పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలు పుప్పు అన్నారంట. అవునా? నన్ను పుప్పు అంటాడా? పుప్పు అన్న తుప్పు ఎగ్గొట్టేస్తానంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. అది సరే కానీ ఎన్నికలకు ముందు మీ పార్టీ ఎమ్మెల్యేకి మద్దతు ప్రకటించినందుకు అల్లు అర్జున్ మీద కూడా అంత ఎత్తులు వేస్తున్నారు కదా సార్ ఆ పార్టీ వాళ్ళు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేదు. పుష్ప 2 మీద కూడా అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కదా సార్. అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం అని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే మీరు కూడా ఎదురు చూస్తున్నారా సార్? నేను కూడా ఎదురు చూస్తున్నా. పార్ట్ 1 ఎలాగుంది సార్? పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా. మీరు ఇట్టా చెప్పారంటే ఆ సినిమాకి మీరు ప్రచారం చేస్తున్నారని అంటారు సార్ వాళ్ళు. నాకెందుకు సినిమా ప్రచారం? అడిగారు కాబట్టి చెప్పాను. నేను సినిమా జోలికి వెళ్తానా? సరే ఆ టాపిక్ అట్ట పెడదాము. ఇప్పుడు పబ్లిక్ భలే సంతోషంగా ఉన్నారంట సార్. పబ్లిక్ హ్యాపీగా ఉన్నారంట. ఉన్నారా? మాకు తెలియదు. వాళ్ళు అటు చెప్పుకుంటా ఉన్నారు సార్. ఉంటే ఉన్నారేమో. అంటే హ్యాపీగా లేరా? నిజాలు చెప్తే నమ్మరు సార్. 3 గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. సూపర్ 6 చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది అనుకుంటే నేనేం చేయను? అలా ఎందుకుంటాను సార్? అమ్మ ఒడి ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. రైతు భరోసా ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు. సరే కానీ ఈ కేసులు అరెస్టులు సంగతి ఏంటి సార్? సీమరాజు అంటే ఎవరో నాకు తెలిసి చూడాలి. ఆయన ఎవరా? నన్ను తిడతాడు. ఏమని తిడుతున్నాడు సార్? ఆ ఇరిగేషన్ మంత్రి అంట వాడికి ఏం తెలియదు, వాడు డాన్స్లు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్ లో చూపిస్తాడు. అది నేరం కాదంట. నేరం కాదా? అదెట్టా? ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. సార్ అది వాళ్ళ ప్రభుత్వం సార్, వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు. మంచి ప్రభుత్వం అంటే ఇలాగే ఉంటుంది. చంద్రబాబు సార్ దగ్గర ఒక అద్భుతమైన మంత్రం ఉంది.
ఆ మంత్రంతోనే మొన్న ఎన్నికల్లో గెలిచాడు ఆయన అని ఒక గొప్ప రహస్యాన్ని బట్టబయలు చేశాడండి కేతిరెడ్డి గారు. ఆ మంత్రం ఏందో, దాని మహత్యం ఏందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఏదైనా కానీ అశ్వత్థామ ఉంజరహ, అదే చంద్రబాబు చేసేది. అంటే ఏంది సార్, కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పండి సార్. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినాడు. సంపద సృష్టిస్తా అన్నారు కదా ఆయన. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని. మరి ఎవరు చెబుతారో? వాళ్ళకి తెలుసు ఏమి రాయాలో వాళ్ళకి ఎట్టా తెలుస్తుంది సార్? చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు. అది వాళ్ళకు ఉండే టాలెంట్. నాకు ఉండే కొండారెడ్డి అని, నేను ఏదో హాస్పిటల్ పోయినా, వచ్చి ఇట్లా ఎదురుగా వచ్చినాడు. ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నాను, నేను హాస్పిటల్కి పోయినా. ఆ తర్వాత వాడు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్టీ అన్నాడు. అయ్యో, ఎందుకు మారింది సార్ పార్టీ? ఎందుకు మారినవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి. సరిగా మాట్లాడలేదని పార్టీ మారిందా? అరే నేను హాస్పిటల్ పేషెంట్ చూడడానికి పోయినా వచ్చినాడు, అట్లా కాదంట. పార్టీ మారిన వాళ్ళు అందరూ ఏదో ఒక సాగు చెప్తారు కదా. ఆ కొండారెడ్డికి ఏం సాగు చెప్పాలో తెలియక మీరు సరిగా మాట్లాడలేదని అన్నాడేమో. ఇంకా నయం, మీరు తనకు నమస్తే పెట్టలేదు అందుకే పార్టీ మారినా అలా. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుని కొండ మీద నుంచి దోసినంత పనిచేశారు. మీరు కాముగా ఉంటే ఎలా? నో, ఇది రైట్ కాదు, రాంగు. జింగు జాంగు కింగు కాంగు కహ కుహు అనుకుంటా ఓ మోతం మోగించేశారండి. మరి కొండబాబు ఏమో టీడీపీ ఎమ్మెల్యే అంటే వీళ్ళ కూటమి సభ్యుడే కదా. అయినా తంది రాంగు రాంగు అంటే వీళ్ళది కూడా రాంగు రాంగు అన్నట్టే కదా. అసలు ఇంతకీ అక్కడ రైట్ ఏందో పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హృదయపూర్వక నమస్కారం. హృదయపూర్వక నమస్కారం అన్న అదే హృదయంతో చెప్పండి సార్. కాకినాడ కథా కహాని ఏందో. చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. మరి ఏం చేస్తున్నట్టు మీరు? నిలువరించాలి ఇక్కడ, నిలవరించాలి ఇక నుంచి అంటే ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నట్టే కదా సార్. అయినా అధికారంలో ఉండేది మీరే కదా సార్. ఏం చేస్తున్నట్టు? దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఏంది, హోం మంత్రి అనిత గారి దృష్టిగా? ఈ మధ్యనే కదా సార్ అనిత మేడం ఏం చేయకుండా చూస్తూ ఉంటే హోం మంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఆమె దృష్టికి తీసుకోపోతే ఏమైనా చేస్తుందనే నమ్మకం ఉందా సార్ మీకు? సర్లే కానీ ఇంతకీ పోర్ట్లో స్మగ్లింగ్ అంటున్నారు కదా, ఏమైనా పట్టుకున్నారా? అలాగే ఇక్కడ దాదాపు 16 మనోహర్ సారు, కాస్త సారుకు సాయం చేయండి సారు. మీరు ఎంతో కొంత సాయం చేస్తేనే కదా సారు సరిగమ పదనిస్తా అని అంటారు సారు. 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. మరి పోలీసులు అంతా ఏం చేస్తున్నారు సార్? పోలీస్ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నారు. హీరో ఇలా అంటే ఎట్లా సార్? సర్లేగానే సార్, ఈ కాకినాడ కథను కాసేపు పక్కన పెట్టేద్దాం, మీ పాలన గురించి మాట్లాడుకుందాం సార్. ఈ మనకి అదేందబ్బా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తా ఉంది. అదే 6 నెలలో 3 నెలలో ఏం చేస్తున్నారని. అవినీతిని అరికడతాం. మరి ఇసుక మాఫియాని అరికట్టలేదు కదా సార్. ఆహా, బియ్యం స్మగ్లింగ్ అని ఊగిపోతుంటే ఇసుక స్మగ్లింగ్ గురించి కూడా మాట్లాడతారని అలా అన్నా. పోనీలేండి సార్, పగ ప్రతీకారాలతో ఉండదు. మరి రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నట్టండి? అసలు సూపర్ 6 పవన్ సారు ఫీజు రీఇంబర్స్మెంట్లకు డబ్బులు లేవు అంటే డబ్బులు ఎంత ఉన్నాయో ఎంత లేవో తెలియకుండానే మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 ఇస్తామనుకుంటా హామీలు ఇచ్చారా? పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇస్తే ఇలానే ఉంటుంది సారు. ఇంకా ఏంటి మరి? ఎన్నికల సమయంలో ఎన్నికల సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుండేటప్పుడు ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. ఎటకారం చేశారో గొడ్డుకారం చేశారో కానీ మరి ఇప్పుడు ఆ 31,000 మంది పిల్లల్ని మీరు పట్టుకుంటున్నారా? వాళ్ళ పేరెంట్స్కి అప్పగిచ్చారా? ఇంక ఉంటానులే పవన్ సారు, ఇంకా అడగాలని ఉంది కానీ అన్నీ ఒకేసారి వడ్డిస్తే ఎలా? తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకుందాం. తోచితో అయినమ్మ తోడి కోడలు పుట్టింటికి పోయిందంట. వెనకటికి ఒక ఎంకమ్మ 6 నెలల కరసావు నేర్చుకొని మూలనున్నే ముసలమ్మను కొట్టిందంట. రాను రాను రాజుగారి గుర్రం గాడిదయిందంట. ఇలాంటి సామెతలతో కొందరు లీడర్లు అవతల పార్టీ నాయకుల మీద సెటైల్ వేసేస్తారు. అదిగో అటు చూడండి,
తోపురెడ్డి ప్రకాష్ రెడ్డి సారు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు చెప్పడానికే మీరు పరిమితం అయితే ప్రజలు ఒక స్టేజ్ వరకు నమ్ముతారు. నమ్మిస్తారు సార్. ఆ విషయంలో వాళ్ళు పిహెచ్డి చేశారు కదా. ప్రజలు చూస్తారు, చెక్ చేస్తారు, ఏం చేశారు వీళ్ళు మాటలు చెప్తున్నారు ఓట్లు వేసిన తర్వాత. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదా? ఆడలేక మధ్యలో ఓడు అన్నారు. ఇప్పుడు ఆ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది సార్ మీకు? సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారంటే పని చేయలేక ప్రజల మన్ననలు పొందలేక దాడులు చేస్తున్నారు. మరి ఇలా వరుసగా అరెస్టులు చేస్తుంటే ఎలా సార్? మరి అరెస్ట్లకు ఎవరు భయపడే పరిస్థితి ఏముంది? ఆ రామ్ గోపాల్ వర్మ సంగతి ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ అన్నాడు నిన్న. ఏమన్నాడు? నన్ను జైలు పంపితే జైలు పోయి కథలు రాసుకుంటాను. ఆయన అంతేలేండి. ఇక వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి అని అంటున్నారు చంద్రబాబు మాటికి. వినేవాడు ఎర్రి పుష్పం అయితే చెప్పేవాడు చంద్రబాబు. ఇది ఎప్పుడు కనిపెట్టారు సార్ కొత్త సామెత? నువ్వు ఒకటంటే నేను రెండు అంటా అన్నట్టుగా మాటలతో కబడ్డీ ఆడేస్తున్నారండి మన నాయకులు. మాటకి మాట, పంచికి పంచి బదిలిస్తూ తగ్గేదే ఆడేస్తున్నారు. బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ సారు మళ్ళీ ఫైర్ అయిపోయారు. ఈసారి ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా మీరు పని పాత్ర పెట్టేసి మాటికి ఢిల్లీకి వెళ్తున్నారని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. మీరేమంటారు? ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఫామ్ హౌస్ సంగతి పక్కన పెట్టండి సార్. మీరు అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు సార్. ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, అదే అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఇక్కడ పరిపాలన గాలికి వదిలిపెట్టేసి ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. మీ కడుపు మంట మాకు తెలుసు, మీ దుఃఖము మాకు తెలుసు. సార్, వాళ్ళది కడుపు మంట కాదు, దుఃఖం కాదు సార్. అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము. ఏంది సార్, వాళ్ళది మీకు కాకి గోల్లాగా కనిపిస్తుందా? కానీ మరి కాకుల్లా అయినా ఎందుకు గోల్ చేస్తున్నారు అని ఆలోచించాలి కదా. మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. అంటే కాకి గోల మీకు కీరవాణి మ్యూజిక్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే మీ బాధ, మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు. అదేం సంతోషం సార్? కోపం రావడం లేదా? అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఈ కోపాలు తాపాలు పక్కన పెట్టండి సార్. మేమేమన్నా తప్పులు చేస్తుంటే విచారణ చేసుకోండి అని కేటీఆర్ సారు ఛాలెంజ్ చేశారు కదా. ఏమంటారు మీరు? మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, అవసరమైతే జైలుకు కూడా పోతా అని అన్నారు సార్ కేటీఆర్ గారు. వినలేదా మీరు? పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. మరి పెడతారా ఆయన మీద కేసులు మీరా? నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా? అవును సార్, నేను కూడా చూసా. ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందా? జిమినీ ఎన్నికలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం అంటున్నాడండి ఆ పార్టీ మాజీ మంత్రి. 2023లో అధికారం కోల్పోయారు. 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. మీరిచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసేదాకా మీ మెడలు వంచుతాం అంటున్నారు సార్ కేటీఆర్ సారు. సైకో రామ్ అంటే తెలుసు కదా. సైకో రామా? ఏమో నాకు తెలీదు. ఎవరు సార్? అంతే. పేరు చెప్పమంటే అలా దాటేస్తారేం సార్? ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. కేటీఆర్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు. అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందో మాట్లాడుతుండు. అంటే ఇందాక మీరు అన్నది కేటీఆర్ సార్ గురించా? అదేంది సార్ అంత మాట అన్నారు? కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది. మీరు ఫిక్స్ అయ్యారు కదా, జనాలు ఏం ఫిక్స్ అవుతారో, ఎవరిని ఫిక్స్ చేస్తారో వాళ్ళ ఇష్టం. అది ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. మీరే ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఎక్కువైతే మాకు అప్పు ఇవ్వండి, మళ్ళీ మీకు అవసరం అనుకున్నప్పుడు మా దగ్గర తీసుకోండి అని ప్రజలకి ఓ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు సారు. అప్పుడు ఇవ్వడం ఏంది, మళ్ళా పుచ్చుకునేది ఏంది అనుకుంటున్నారా? కరెంటు. అవును, మీరు అన్నది నిజమే. కరెంటు గురించి ఆయన మాట్లాడాడు. దానికంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. ఏం విషయం సార్? జనాభా తగ్గిపోతా ఉంది. అయ్యో, ఎట్లా సార్ మరి ఇప్పుడు? ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అవును సార్, మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా చుట్టుపక్కల ఇళ్లలో పిల్లకాయలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. అవును సార్, మీరే ఏదో ఒకటి చేయాలా. ప్రతి ఒక్కరిని కనీసం 2 పిల్లల్ని కనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. ఈ మధ్య కొత్తగా
పిల్లల్ని కానండి అని ఎంత పడుతున్నారేంటి సార్ మీరు? కొంతమంది అంటున్నారు మీరేంటి కొత్తగా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. మరి ఇప్పుడు ఆ చట్టం ఉందా సార్? ఈరోజు ఆ చట్టం తీసేసా. చట్టం సంగతి అలా ఉంచండి, ఈ కరెంటు ఛార్జీల సంగతి ఏందంటారు మీరు? మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. అవునా? అంటే ఎవరింట్లో వాళ్ళు కరెంటు తయారు చేసుకోవచ్చా? ఈ స్కీమ్ ఏదో భలే బాగుందా, ఎట్లా తయారు చేసుకోవాలి సార్? ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. సోలార్ ప్యానెల్తో వర్కౌట్ అయిపోద్దా సార్? అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. సార్ ఒకవేళ కరెంటు ఓవర్ఫ్లో అయితే ఏం చేయాలి సార్? ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఓహో, మళ్ళీ మాకు కావాలంటే ఇస్తారా? మీకు అవసరమైతే తిరిగి మళ్ళీ ఇస్తాం. అంటే ఇరుగు పొరుగోళ్ళు పప్పు చక్కెర చేబదులు తీసుకున్నట్టు అనమాట. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నేమకల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అబ్బా, ఏం ఐడియా సార్, సూపర్. అంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఎందుకు ఒప్పుకోరు సార్? భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ కానీ కారు కానీ ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. కరెంటు తయారు చేసుకోవడం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు అని అడుగుతున్నారు సార్ వైసీపీ నాయకులు. అదిగో అక్కడ కాకాని సార్ ఉన్నారు. సార్ చెప్పండి. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఏం చేశారు సార్? ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే ఫార్ములా కనిపెట్టారు. అది కూడా తప్పేనా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆయన 100 చెప్పారు సార్, అందులో మీరు తీసుకున్న టాపిక్ ఏందో చెప్పండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. అవును అన్నారు. అయితే బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. పంచుకు పంచ్ అన్నమాట. కరెంటు ఛార్జీల సంగతి ఏంది? పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలు పెట్టాడు. ఆయనేమో కరెంటు కుటీర పరిశ్రమ గురించి చెప్తుంటే మీరేమో వడ్డింపులో అంటారు. ఏంది సార్ ఇదే? ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది. వడ్డించేవాడు మనోడైతే కిక్కురు మనరు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు. అది ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందనే కదా చిత్ర విచిత్రమైన కట్టుకథలు పిట్ట కథలు చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు. ఏం చెప్పారు సార్? మీరే సొంతంగా ఎనర్జీ సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్ కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు. అవును, ఇందాక కూడా అదే టాపిక్ నడిచింది. మన ఇంట్లో కరెంటు ఎక్కువైతే గ్రిడ్కి ఇవ్వచ్చు అంట కదా, అవసరమైతే మళ్ళా తీసుకోవచ్చు అంట కదా. ఆ గ్రిడ్ ఎట్ట పోయిందో తెలియదు, ఆ కనెక్షన్ ఎట్ట పోయిందో తెలియదు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వైరు లేదు కరెంటు లేదు, అప్పుడే గ్రిడ్ అది అంటున్నారు సార్ మీరు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చీమ చిటుక్కుమన్నా పిట్ట తుర్రుమన్నా అది మీ పనే అంటే కాదు మీ పనే అని అధికార ప్రతిపక్ష పార్టీలు వీధుల్లోకి వచ్చి తొడగొట్టి మీసాలు తిప్పి ప్రెస్ మీట్లు పెట్టి సవాళ్లు చేసుకునే పరిస్థితి ఉంది. ఇథనాల్ కంపెనీ మీద కూడా అలాంటి వాద ప్రతివాదాలే నడిచాయి. పిసిసి ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారో విందాం. నమస్తే సార్. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చింది మీరు. ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంటా? వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు. పర్మిషన్ ఇచ్చాక వాటర్ కూడా ఇవ్వాలి కదా సార్. ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు. అది కంపల్సరీ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది మీరు. అది కూడా ఉండాలి కదా సార్. తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్ కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. అవునా? మరి ఇప్పుడు వాళ్ళే వద్దంటున్నారు కదా. దిలావర్పూర్ లో పర్మిషన్ ఇచ్చింది మీరే. ఏ ముఖం పెట్టుకుని రెచ్చగొడతా ఉన్నారు? మర్చిపోయారేమో బహుశా. వాళ్ళు మీకేం చల్లనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చెల్లగాక చెల్లదు. పోనీ ఇప్పుడు మీరేం చేస్తారో అది చెప్పండి. ఈ అనుమతులు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని. వాళ్ళే ఇచ్చారని మీరే కదా సార్ చెప్పారు ఇందాక. మీ నాయనగారు ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కదా అనుమతులు ఇచ్చినారు. తెలిసిన తర్వాత కూడా ఎందుకు అడుగుతారు సార్? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం దీంట్లో? ఎవరికి సంబంధం ఉంది మరి? ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది పోయి కేటీఆర్ సార్ తలకే జుట్టేశారా? చూశారు కదా,
అలా ఉంటుందండి మన నాయకుల వ్యవహారం. ఓకే, ఇక ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ బాద్షా ద గ్రేట్ రిపోర్టర్ రాజేష్ దగ్గర ఏం వార్తలు ఉన్నాయో తెలుసుకుందాం. రాజేష్, అయ్యా రాజేష్ మహారాజా, ఏమైందయ్యా రాజేష్? మూతైంది అలా కప్పలాగా పెట్టావు. నేను అలిగా. అలిగావా? నాకు అలా కనిపించడం లేదా? ఇదిగో చూడు బుంగమూతి పెట్టావు. నువ్వు అలా బొంగమూతి పెట్టబాక స్వామి, గడ్డి కోతిని చూసినట్టుందా? అసలు నువ్వు ఎందుకు అలిగావో అది చెప్పు ముందు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయా? ఎందుకయ్యా? నా పెళ్లికి ఒక అట్లాస్ సైకిల్ కొని పెడతానని మాట ఇచ్చాడు మా మామగారు. ఇచ్చాడైతే సైకిల్ కాదు కదా, సైకిల్ చైన్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడేంది మరి? నా మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకే అలిగా. అదే అసలు సంగతి. అసలు నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాజేష్? 12 ఓరి నీ దుంప దగ్గ పురాతన కాలం నాటి వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డట్టు 12 ఏళ్ల క్రితం నాటి సంగతి రాజేష్ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? 12 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? మా నాయన 12 సంవత్సరాలు అయితే ఏంటన్నా, దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఏంటి? ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్ర ఉంది అసలు నీకా? ఇన్నేళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయా? అదేంటన్నా, ఆయన ఎవరో డైరెక్టర్ సంవత్సరం క్రితం పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నప్పుడు 12 ఏళ్ల క్రితం జరిగిన నా అవమానానికి ఇప్పుడు నాకు మనోభావాలు దెబ్బతింటే తప్పే ఉంది చెప్పు. అయ్యయ్యా పెద్ద సమస్య వచ్చిందిగా. ఇప్పుడు ఎట్ట మరి? ఈ మధ్య అయితే మరీను రోజుకు 2-3 సార్లైనా నా మనోభావాలు దెబ్బతింటున్నాయన్న. అసలు ఉదయం ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది? మా ఆవిడని కాఫీ అడిగా, ఇవ్వలేదా? ఇచ్చింది. మరి ఇంకేంది? ఆ కాఫీలో చక్కెర తక్కువైందన్నా. అయితే వెంటనే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అబ్బా రాజేష్, ఎన్ని కష్టాలు వచ్చినాయా నీకు? ఇంకోటి చెప్తా విను. ఏంది ఇంకోటి కూడా ఉందా? చెప్పు మరి. ఇందాక నేను ఆఫీస్కి వస్తుంటే మా పొరుగింట్లో ఉండే భార్యాభర్తలు అధికార పక్షం ప్రతిపక్షం లాగా పోట్లాడుకుంటున్నారన్నా. భార్యాభర్తలు అన్నాక గొడవ పడడం కామనే కదా రాజేష్. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నా. వాళ్ళిద్దరూ గొడవ పడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి కానీ మధ్యలో నీ మనోభావాలు దెబ్బతినడం ఏందా? ఆమె భర్తని మీ మొగాళ్ళందరూ ఒకడాగాళ్ళు అని తిట్టిందన్నా. తిట్టిందిలే, నిన్ను అనలేదు కదా. నేను మగాన్నే కదా, అందుకే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది మరీ బాగుందా? ఆవిడ తన మొగుడిని తిడితే నీ మనోభావాలు దెబ్బతినడం ఏంది? ఆయన ఎవరో డైరెక్టర్ ఎప్పుడో పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు ఎవరికో మనోభావాలు దెబ్బతినలేదా? అలాంటప్పుడు మా పొరుగింట్లో ఆ భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే నా మనోభావాలు దెబ్బతినడం తప్పేముంది చెప్పు? ఇదిగో నువ్వు ఆవు కథలాగా అటు ఇటు తిప్పి మళ్ళా మ్యాటర్ని మనోభావాలతోనే ముడిపెడుతున్నావా? అసలు ఈ మనోభావాలు దెబ్బతినకుండా ఆయింట్మెంట్ లాంటివి ఏమైనా దొరుకుతుందా తిరకాసన్నా? నీకో దండం పెడతాను ఆయన రాజేష. ఈ మనోభావాలు మౌన రాగాల గొడవ మనకు ఎందుకు చెప్పు? ఏమన్నా వార్తలు ఉంటే చెప్పయ్యా. ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్. అబ్బా సాయిరాం, ఇంతసేపటికి పాయింట్కి వచ్చావు. ఇంతకీ ఏందా గుడ్ న్యూస్? త్వరలో లిక్కర్ రేట్లు తగ్గబోతున్నాయి. ఓకే, మరి కూరగాయలు కిరాణా సామాన్లు సంగతి ఏంది? అవి కూడా తగ్గుతాయా? అసలు ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి రాజేష్? నేను చెప్పను. చెప్పవా? ఎందుకు? రేట్లు మండిపోతున్నాయని చెప్తే మళ్ళీ ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? ఏంటన్నా అలా చూస్తున్నావు? నీ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయా ఏంటి? నీకో దండం రాజేష, నా దసరా బక్కపేణము. నువ్వు నీ మనోభావాలు కలిసి ఏట్లో తోకండి. నీ రిపోర్టింగ్ సంగతి పక్కన పెట్టి అర్జెంటుగా స్టూడియోకి వచ్చేయి. కదులయ్యా.